హలో మై డియర్ సబ్స్క్రైబర్స్. ఈరోజు చామగడ్డ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, అలాగే ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొన్ని కరివేపాకులు వేసుకోవాలి, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలు వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా మొత్తం కారం, ఉప్పు, ధనియాల పొడి మొత్తం మిక్స్ అయ్యి మొత్తం చామగడ్డకి పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకొని ఇప్పుడు 2 లేదా 3 విజిల్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు చామగడ్డ ఉడికిందా లేదా చూడడానికి ఫోక్తోని ఇలా గుచ్చి చూస్తే తెలిసిపోతుంది కదా, పర్ఫెక్ట్గా చామగడ్డ ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా, ఇది హోమ్మేడ్ గరం మసాలా, మగ్గనివ్వాలండి. చింతపండు వేసుకున్నాం కదా, కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని చూస్తున్నారు కదా, ఇలా మగ్గనివ్వాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఆయిల్ పైకి తేలుతుంది కదా, చూస్తున్నారు కదా. ఇలా మొత్తం కన్సిస్టెన్సీ ఇలా రావాలి. సో చామగడ్డ కర్రీ రెడీ అయింది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.